పెళ్లికి అయి ఉంటుందని. మరీ ఇంత ఫాస్ట్ గా పెళ్లిళ్ళు కుదిరిపోతున్నాయి అంటున్నావేంటి పౌడరు? నాకు అర్థం కావట్లేదు. నమస్కారం స్వామి. కళ్యాణమస్తు. అప్పుడే నాకు పెళ్ళేంటి స్వామి? ఏ వేడుక ఎప్పుడు జరగాలో అది అప్పుడు జరిగి తీరాలమ్మా. నాకు ఆలోచన లేదు స్వామి. శివుడు పుట్టిస్తాడమ్మా. మన్మధుణ్ణి భస్మం చేసిన శివుడే నీ మనసు మారుస్తాడు. ఇప్పటికిప్పుడు వివాహం అంటే దివ్యకు తగిన వరుణ్ణి వెతకాలి కదా స్వామి. అవసరం లేదు తల్లి. వరుడు వేచి చూస్తున్నాడు. తనే వెతుక్కుంటూ వస్తాడు. ఎవరు స్వామి అతను? ఓ 5 నిమిషాలు ప్రశాంతంగా కళ్ళు మూసుకుని ఆలోచించమ్మా. అతను నీ కళ్ల ముందు సాక్షాత్కరిస్తాడు. నిజంగానే మంచి శుభవార్త చెప్పారు స్వామి. మా దివ్యమ్మ పెళ్లిని మించిన మంచి వార్త ఏముంటుంది? ఉండండి అంకుల్. నా పెళ్లి కన్నా ముందు అన్నయ్య ఇంటికి రావాలి. మా అన్నయ్య ఎప్పుడొస్తాడు స్వామి? ఎప్పుడో వచ్చాడమ్మా. ప్రతిక్షణం నీడలా నీ పక్కనే ఉంటూ నిన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. నింగి, నేల, నీరు, నిప్పు, గాలి అన్నీ తానై నిన్ను రక్షిస్తున్నాడమ్మా. మా అన్నయ్య వచ్చేసాడా? ఎవరు స్వామి? ఎలా ఉంటాడు? తను ఎవరో ఎలా ఉంటాడో వచ్చే నీ పుట్టినరోజు నాడు చూద్దువుగాని. ఆ రోజు ఈ ఇంటి వారసుడు అందరికీ కనిపించబోతున్నాడు. నిజమా స్వామి? మా అభిబాబు దివ్యమ్మ పుట్టినరోజు నాడు కనిపించబోతున్నాడా? ఆ రోజు అన్నయ్య పుట్టినరోజు కూడా అంకుల్. అన్నయ్య నేను కలిసి జరుపుకున్న బర్త్డే. నాన్న చేశారు. ఇప్పుడు నాతో కలిసి పుట్టినరోజు జరుపుకోవడానికి అన్నయ్య వస్తున్నాడా? అంతేకాదమ్మా, తండ్రి స్థానంలో ఉండి నీ వరుడి కాళ్ళు కడిగి కన్యాదానం చేయడానికి వస్తున్నాడు. ఈ వార్త చెప్పి వెళదామనే వచ్చాను. చాలా ఆనందంగా ఉంది స్వామి. తమరే స్వయంగా వచ్చి చెప్పడం ఇంకా సంతోషంగా ఉంది. ఈ ఇంట్లో 2 పెద్ద పండుగలు జరగబోతున్నాయన్నమాట. ఒకటి దివ్యమ్మ అభిబాబుల పుట్టినరోజు, ఇంకొకటి దివ్యమ్మ పెళ్లి. శుభం భూయాత్. ఇక మేం బయలుదేరతాం. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. స్వామీజీ చల్లని కబురు చెప్పారు దివ్య. చాలా సంతోషంగా ఉంది. మా దివ్యమ్మ త్వరలోనే పెళ్లి కూతురు కాబోతుందన్నమాట. చూడడానికి 2 కళ్ళు సరిపోవు. మీరు నా పెళ్లి చూడాలి అనుకుంటున్నారు. నేను అన్నయ్యని చూడాలనుకుంటున్నాను. అదే నా సంతోషం అంకుల్. మీ ఇద్దరి పెళ్లిళ్ళు చూడ్డం మా సంతోషం. వెళ్ళి ఫ్రెష్ అవ్వు. సరే జజీ. చారి, దివ్యకి కాబోయే వరుడు ఎవరై ఉంటారు? ఇంకెవరు? ఆ చాణక్య అయి ఉంటాడు. ఏంటి చంద్రిక ఇలా ట్విస్ట్ మీద ట్విస్ట్ ఇస్తున్నాడు? దివ్య పెళ్లి అవి రాక ఇక నిత్యకు కంటి మీద కొనుక్కుండదేమో. అన్నా చెల్లెళ్ళిద్దరిని చంపంది దానికి నిద్ర పట్టదుగా. తను అన్నా చెల్లెలను చంపుతుందో వాళ్లే నిత్యం చంపుతారు, ఎవరికి తెలుసో? దివ్యనే ఇలాగుంటే ఆ అభిగాడు ఎలా ఉంటాడో ఆలోచించు. అది నిజమే. అయినా ఈ పాటికి నిత్య మనకి ఫోన్ చేయాలి. ఎందుకు చేయలేదు? నిత్య చేయకపోతేనే మనం చేద్దాం. పద చంద్రిక.
నిన్న వెళ్ళిపోయావు, ఎప్పుడొచ్చావు? పొద్దున్నే వచ్చాను. ఎందుకొచ్చావు? రావాలనిపించింది, వచ్చాను. ఏ రాకూడదా? అలాని కాదు, మళ్ళీ రావేమో అనుకున్నాను. వచ్చానని సంతోషంగా ఉందా? నిన్న వెళ్ళిపోయినందుకు బాధగా ఉంది. మరి అంత బాధపడే బదులు ఆగిపోమ్మని చెప్పుండొచ్చు కదా. నేను ఆగమంటే ఆగిపోయేదానివా? అడిగుంటే ఆలోచించేదాన్నేమో. ఇప్పుడు అడగకుండానే వచ్చావు. నాకు రావాలి అనిపిస్తే వస్తాను అని చెప్పాను కదా. ఇక్కడే ఉండిపోతావా? ఉండిపోమ్మంటారా? ఉండాలి అనుకుంటే ఉండిపో. ఏదైనా చెప్పాలి అనుకుంటున్నారా? అది చెప్పండి, ఆగిపోయారే? నువ్వేదైనా చెప్పాలనుకుంటే చెప్పు. మగాళ్ళు ముందు, మీరే చెప్పండి. లేడీస్ ఫస్ట్ అంటారు, ముందు నువ్వే చెప్పు. అన్నయ్య ఎవరితో మాట్లాడుతున్నాడు? మొదలు పెట్టింది మీరు, మీరే చెప్పాలి. నువ్వేలా చాలా అందంగా ఉన్నావు. నిజంగా? నిజంగానే అందంగా ఉన్నావు. మరి అందానికి ఆడవారికి దూరం. వాడే నాలా ఉన్నాడమ్మా, కానీ నా బుద్ధిలేమీ రాలేదు వాడికి. రండి లోపలికి వెళ్దాం. మా అన్నయ్య కూడా వచ్చారు అంకుల్. మరి కిందకి దిగరే. దిగండి సార్. దివ్యమ్మ, చాణక్య శశిగారులు వచ్చారు. పౌడ్రు, అబ్బాయి ఎంత బాగున్నాడు కదా, అందంగా హీరోలా ఉన్నాడు. మన దివ్యకి సరిజోడు. చంద్రిక, మనవే నెగిటివ్ క్యారెక్టర్సే, అలా పాజిటివ్ గా మాట్లాడకూడదు. ఏ మాటకా మాట చెప్పుకోవాలి కదా పౌడ్రు. నిజాన్ని నిజంలో ఒప్పుకోవాలి. అయితే జయమంగళకు పెళ్లి చేసినట్టు వీళ్ళిద్దరు కూడా మనమే పెళ్లి చేద్దామా ఏందే? ఆ పని మనమెందుకు చేస్తాం, నిత్య చేస్తుంది. తను పాడి కట్టేదే గాని తాళి కట్టించేది కాదుగా. అయ్యో రామ. పదమ్మా. శశి, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చాం. వచ్చినందుకు చాలా థ్యాంక్స్. పిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్. అదేంటి వదిన మరదలు అప్పుడే కలిసిపోయారో? నిన్న మొన్న ఇంట్లో ఉండొచ్చింది కదా, కలిసిపోయి ఉంటారు.
రా శశి, ఇంట్లోకి వెళ్దాం. చారుకేశా, నువ్వు కూడా రా. మీ ఇద్దరిని పిలిచి నన్ను పిలవదేంటి? పొగరా? అయ్యో అదేం లేదు సార్, మర్చిపోయి ఉంటారు. చెట్టు అంత మనిషిని కళ్ళెదురుగా ఉంటే ఎలా మర్చిపోతుంది? రా శశి, వెళ్దాం. అదేంటి చంద్రిక, చెల్లెల్ని పిలిచి అన్నని పిలవదేంటి? అదే అర్థం కావట్లేదు పౌడరు. ఆ దివ్యకు జానకికి ఏదో గొడవ ఉన్నట్టుంది. అన్నయ్య కూడా వచ్చాడు దివ్య. నేను వచ్చానని చెప్పు తనకి. అమ్మాయి గారు రమ్మని పిలుస్తుంటే నువ్వు తగ్గుతున్నావేమిట్రా? మీరుండనే అన్నారు, మధ్యలో దూరకండి. ఓ చాణక్య గారు, మీరెప్పుడు వచ్చారు? చూసావా ఎంత పొగరం? అమ్మాయి గారు, చాణక్య సార్ శశి గారితో పాటే వచ్చారు. అవునా, నేను శశిని మాత్రమే పిలిచానే. నేను రాకుండా నా చెల్లెలు ఒంటరిగా బయటికి రాదు. సరే, ఎలాగో వచ్చారు కదా, దయచేయండి. ఇంటికొచ్చిన అతిథికి వెల్కమ్ చెప్పేది ఇలాగేనా చారుకేశా? మా దివ్యమ్మ ఎవరినైనా ఇలాగే పిలుస్తుంది. అబ్బా, మీరు ఉండండి నాన్నారు. అమ్మాయి గారు, ఎంతైనా ఆయన మన గెస్టు. జయంకుల్ అభిబాబుని పిలిచినట్టు పిలవండి, మా సార్ వస్తారు. ఓకే చారుకేశ. చాణక్య సార్, పిలవని పేరంటానికి అతిథిలా వచ్చారు. ఆనందంగా ఉంది. మీ రాక మాకు ఎంతో సంతోషం. లోపలికి రండి సార్. ఈ పిలుపు చాలా, ఇంకా సాగదీయాలా? మేడం, ఇది అభి రూమ్ కదా? వాడి రూమే. కానీ రూమ్లో అభి లేడు కదా మేడం? వాడికి సంబంధించిన ఏదో ఒక క్లూ ఉండే ఉంటుంది, వెతుకు. ఓకే మేడం. మేడం, ఏమైంది? ఇది చూడండి. మేడం, చేతబడి చేసినట్టు మీ ఫోటోని ఇంత చిత్రవత చేశాడంటే మీ మీద అభికి ఎంత కోపం ఉందో అర్థమవుతోంది మేడం. పెరికి పంద, నన్ను ఏం చేయలేక నా ఫోటోని నాశనం చేశాడు. ఇంకా ఏదైనా క్లూ ఉందేమో వెతుకు. ఓకే మేడం. మేడం,
ఫ్రెష్ గా మీకు ఏదో లెటర్ రాసినట్టున్నాడు. హలో మై డియర్ పెన్నీ, హౌ ఆర్ యూ? ఈ పాటికే నేను ఎవరో నీకు అర్థమై ఉంటుంది. ఇప్పటి వరకు ఎవరికి భయపడని నిన్ను ఫస్ట్ టైం నేను భయపెట్టాను. ఇక నుంచి భయపెడుతూనే ఉంటాను. ప్రతిరోజు ప్రతి క్షణం చావు భయంతో వణికిపోయేలా చేస్తాను. మా అమ్మని నువ్వు ఎంత బాధ పెట్టావో అంతకు 1000 రెట్లు నువ్వు బాధపడేలా చేస్తాను. నరకం అంటే ఏంటో చూపిస్తాను. గెట్ రెడీ. రేయ్ పిల్ల కుంక, ఈ పిన్నికే వార్నింగ్ ఇస్తున్నావా? నువ్వు నా శత్రుశేషానివిరా. నిన్ను చంపి బతుకున్న నీ చెల్లిని, చచ్చిన నీ అమ్మను ఏడిపిస్తాను. మొహానికి మాస్క్ వేసుకొని చాటుగా దాక్కుని నన్ను భయపెట్టడం కాదు. ధైర్యం ఉంటే నాకు ఎదురుపడరా. నేనేంటో నిరూపిస్తాను. ఎవరో వెళ్ళి చూడు నాగభూషణం. ఓకే మేడం. చావాలని అంత కోరికెందుకు నీకు? నువ్వు చావడం గ్యారంటీ, కానీ ఒక్కసారి కాదు, కొంచెం కొంచెం చంపుతాను. నిన్ను భయపెట్టి క్షణక్షణం నరకం చూపించి చిత్రవధ చేసి చంపుతాను. నువ్వు నన్ను వెతకనవసరం లేదు, నేనే నీ దగ్గరికి వస్తాను. నేను ఎలా ఉంటానో త్వరలోనే చూద్దువు గాని. సీ యు పెన్నీ, బాయ్. మేడం, అభి మన అంచనాలకు మించి ఉన్నాడు. మనల్నే భయపెట్టేస్తున్నాడు. మనం ఏం చేస్తున్నామో అంతా అభికి ముందే తెలిసిపోతుంది. తను మనల్ని ఫాలో చేస్తున్నాడు మేడం. మన ప్రతి మూమెంట్ వాచ్ చేస్తున్నాడు. షాడో లాగా మన చుట్టూనే తిరుగుతున్నాడు. వాడు సామాన్యంలో లేడు మేడం. దివ్యకు 1000 రెట్లు మించున్నాడు. తను మిమ్మల్ని చంపడం ఖాయం అనిపిస్తోంది. ఏంటి మేడం సైలెంట్గా ఉన్నారు? ఏదో ఒకటి చెప్పండి. వాడి గొంతు గమనించావా? ఏమైంది మేడం? అచ్చం జై గొంతులా ఉంది. ఆ తండ్రి కొడుకే కదా మేడం అభి. దివ్యకి వాళ్ళ అమ్మ రూపం వచ్చినట్టే అభికి తండ్రి గొంతు వచ్చినట్టుంది. గొంతు తండ్రిలా ఉంది, కానీ రూపం చూడాలి. వాడి ఫేస్ ఎలా ఉందో చూడాలి. వాడు ఎలా ఉంటాడో చూడాలి. త్వరలో వాడే నా దగ్గరికి వచ్చి కనిపిస్తానన్నాడు కదా, చూడాలి. అభిని చూడాలి. వాడి అంత చూడాలి. నా బొమ్మనే తగలబెట్టాడు. నేను వాడి బాడీని తగలబెట్టాలి.
నానమ్మ వచ్చేసింది. ఇంత ఆలస్యమైందేం కల్పన? దివ్యకి త్వరగా పెళ్లి జరగాలని గుడి చుట్టూ 101 ప్రదక్షిణలు చేశాను బామ్మగారు. ఈ వయసులో అంత కష్టపడటం ఎందుకు నానమ్మా? చేయని అమ్మా, ఆ రకంగానైనా తన శరీరం తగ్గుతుందేమో. తమరు మాత్రం తక్కువేం లేరులే వదినా. మీ వదిన రోజు ఉదయము గార్డెన్లో వాకింగ్ చేస్తుందమ్మా. నువ్వు ప్రదక్షిణలు చేస్తున్నావు, అంతే తేడా. మీరేం చేస్తున్నారు సార్? పౌడర్ రాసుకుంటున్నారా? వన్స్ అపాన్ ఎ టైం నేను డైలీ జిమ్ చేసేవాడిని. అదే నన్ను ఇప్పుడు కాపాడుతుంది. ఆహా, శశి, తను మా నాన్నమ్మ. నమస్తే ఆంటీ. అయ్యో లేమ్మా. నువ్వు? తను శశిరేఖ, నా ఫ్రెండ్ నానమ్మా. ఓహో, బొట్టు పెట్టుకోమ్మా. ప్రసాదం తీసుకో. ఏం చేస్తుంటావమ్మా? చదువుకుంటున్నాను ఆంటీ. నానమ్మ, తను చాణక్య, శశి వాళ్ళ అన్నయ్య. నమస్తే ఆంటీ. నమస్తే. చాణక్య అంటే నువ్వేనా బాబు? ఏంట్రా నీ ఇష్టం వచ్చిన తాగుతున్నావు? లేకపోతే ఏమిటండి? అరటి పండు తినేసి తొక్కక్కడ పడేసరే. అది నీకు అర్థంగా ఉంటే తీసుకెళ్ళి డస్ట్ లో పడాయి. బావుందండి, తిన్నది మీరు, తీసేది నేనా? లేకపోతే నన్ను తీయమంటావా? నేను ఈ ఇంటి అల్లుండే. 2 తరాలు మారాయి, ఇంకా మీరల్లుడేమిటండి? ఆ మాట చెప్పుకోవడానికి సిగ్గుండాలి. ఏంట్రా మా ఆయన్ని పట్టుకుని సిగ్గు ఎగ్గు అంటున్నావు? అమ్మో నాయనో, నా నడు విరిగిపోయిందే అమ్మా. అమ్మా, అబ్బా, ఏ ఎదవా, ఏ దగులుబాజీ, ఏ పుండాకోరు, అబ్బా, ఏ నీచుడు, ఏ నికృష్టుడు ఇక్కడ తొక్క పడేశాడు. అబ్బా చంద్రిక, అట్ట తిట్టమాకవే. అబ్బా, బాణ్ణెవనో తిడితే నీకేంట్రా మంట? ఆ తొక్క అక్కడేసింది నేనేనే. ఓరి నా పౌడరు, ఎందుకు పడేశావు? అందుకేనండి నేను ఆయన్ని తిడుతున్నది. మీరు తీసిన గోతులో కాదు, మీరు వేసిన తొక్క మీద మీ ఆవిడే జారి పడ్డారు. తీసుకువెళ్ళండి. ఒరేయ్ చారిగా, నన్నెత్తరా. సారీ చంద్రిక, పైకిలే, జాగ్రత్త. ఏమైంది? ఏం ఆలోచిస్తున్నారు? ప్లాన్ దొరికేసింది చారుకేశా. వద్దు మేడం, మీరు మళ్ళీ అరటి తొక్కపై కాలు వేసి కింద పడద్దు. పడేది నేను కాదు, అన్నయ్యని పడేద్దాం. ఏంటండి, సార్ను పడేస్తారా? వద్దు మేడం, తప్పు. ఏంటి తప్పు? 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయాలి అన్నారు. మనం ఒక అరటి తొక్కేగా వేస్తున్నాం. అంటే మేడం, సార్కి ఏదైనా అయితే? ఏం కాదు, మనం తొక్క వేస్తున్నాం, అన్నయ్యని పడేలా చేస్తున్నాం. 2 డేస్ ఇక్కడే ఉంటున్నాం, అన్నయ్యని వదినే కలుపుతున్నాం, అంతే. ఓకే మేడం. సారీ. ఇట్స్ ఓకే. వాష్ చేసుకోండి. లేడీస్ ఫస్ట్ అన్నారు, మీరే చేసుకోండి. గెస్ట్ ఫస్ట్ అన్నారు, మీరే వాష్ చేసుకోండి. ఓకే.
చేస్తున్నావు? హ్యాండ్స్. అందుకు నా డ్రెస్ దొరికిందా నీకు? నాకు ఎక్కువసేపు హ్యాండ్స్ తడిగా ఉంచడం ఇష్టం ఉండదు. నాప్కిన్ గానీ టిష్యూ గానీ కనిపించలేదు. అడిగితే ఇస్తాను కదా, ఆ మాత్రం ఆగలేరా? చెప్పాను కదా, నేను ఎక్కువసేపు వెయిట్ చేయలేను. ఎలాగో నంబర్ 1 బిజినెస్ మ్యాన్ కావడానికి తొందరపడుతున్నారు. దేనికి కూడా తొందరేనా? తొందర కాదు, టైం ఆదా. టైం సేవ్ చేసినప్పుడే కదా లైఫ్లో బాగుపడతాం. పరాయి ఆడపిల్ల డ్రెస్ తో చేతులు తుడుచుకుంటున్నారు, మీరేం బాగుపడతారు? నేనేమైనా కావాలని చేశానా? కంటికి కనిపించింది యూజ్ చేసుకున్నాను. అవునవును, కంటికి కనిపించిందంతా వాడుకోవడం, ఆక్రమించుకోవడం మీకు అలవాటే కదా. నాది అనుకుంటేనే వాడుకుంటాను, ఆక్రమించుకుంటాను. అంటే నా డ్రెస్ మీకు మీదనిపించిందా? నాది కాదు, నాప్కిన్లా అనిపించింది. నా డ్రెస్ ని నాప్కిన్ అంటారా? ఏంటమ్మా ఇంటికొచ్చిన అతిథితో గొడవ పడుతున్నావు? చూడండి ఆంటీ, తన డ్రెస్తో హ్యాండ్స్ తుడుచుకున్నందుకు గొడవ చేస్తుంది. ప్రతి చిన్న విషయానికి పోట్లాడదని తనతో చెప్పండి. నువ్వెందుకు నవ్వుతున్నావు? ఏం లేదమ్మా, భార్యలు ఎంత మంచి నాప్కిన్ ఇచ్చినా భర్తలు ఆమె చీర కొంగుతోనే చేతులు తుడుచుకుంటారట. చాణక్య చేసిన పనికి అది గుర్తొచ్చి నవ్వొచ్చింది. నానమ్మా, ప్రతిదానికి నువ్వు పెళ్లితో ముడి పెడతావెందుకు? నీ పెళ్లి దగ్గర పడుతుంది కదా, అందుకు. జంట చూడ ముచ్చటగా ఉంది. చూద్దాం ఆ దేవుడు ఏం రాసి